మజ్జిగ అడిగాను కదా, ఇవ్వకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? అదా, రాత్రి ఇంట్లో లేం కదక్కా, పాలు తోడు వేయలేదు. ఇదిగో ఇప్పుడే పెట్టాను తోడు. సాయంత్రానికి పెరుగయ్యాక మజ్జిగ కల్పిస్తాను. బాగా కాలుతోందన్నావు కదక్కా, అదే వేడి చేసిందన్నావు కదా, అంజీతో నిమ్మకాయలు కూడా తెప్పించి మజ్జిగలో నిమ్మరసం కల్పిస్తాను. మొత్తం చల్లారిపోతుంది. బాగా చెప్పావమ్మా. నీకు తగ్గట్టుగానే దొరికింది నీ తోడికోడలు. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో వైదేహికి బాగా తెలుసు. నిజమే బామ్మగారు. అయ్యో, అంత కోపంగా చూడొద్దక్కా. బామ్మగారు చెప్పింది నిజమనట్లేదు, నేను చెప్పింది నిజమంటున్నాను. నిజంగానే ఇప్పుడే పాలు తోడు పెట్టానక్కా. నువ్వు చెప్పింది నిజమే, నేను చెప్పింది నిజమే. ఈ ఇంటికి తగ్గ కోడలివి దొరికావు. నాతోనే ఆటలాడుతున్నావు కదా, నేను సరిగ్గా ఫోకస్ చేస్తే ఎలా ఉంటుందో చెప్తా. ఏ నోళ్ళైతే నువ్వు మంచిదానివి, గొప్పదానివి అని పొగుడుతున్నాయో, అదే నోటితో నిన్ను చీకొట్టేలా చెయ్యకపోతే నా పేరు ఊర్మిళనే కాదు. రాత్రంతా పడుకోకుండా ఉన్నా పొద్దున్నే నిద్ర నాపుకోవడం మాత్రం కష్టమే. ఏమైందండి? అయ్యో, పగిలిపోయింది. ఏం కాలేదు కదా? నువ్వు మంచం దిగద్దు. హాయిగా సత్యభామ పోజులో ప్రశాంతంగా పడుకున్నావు. డిస్టర్బ్ చేసినట్టున్నా, నువ్వు పడుకో.
అంటే రాత్రంతా జాగారం, నిద్రపోలేదు కదండి. అలా నడుం వాల్చగానే నిద్ర పట్టేసింది. 108 బిందెలు అన్ని మెట్లెక్కి మోసుకొచ్చావు. ఉక్కు మహిళవు నువ్వు. నీకు అలసట ఏంటి చెప్పు. తర్వాత హాయిగా నిద్రపోదు గాని ముందు ఇవన్నీ క్లీన్ చేసి చేసి ఫ్లోర్ నీట్గా ఉంటుంది కదా. ఒక్క సాంగ్ పెట్టి ఇద్దరం డాన్స్ చేద్దాం. ఏయ్, చెంగలా దోపుకుంటున్నావేంటి? నిజంగా డాన్స్ చేస్తావేంటి? అయ్యో లేదండి, శుభ్రం చేయమన్నారు కదా, చేద్దామని. ఆ, డ్రామా క్వీన్వే ఖచ్చితంగా. స్నానం చేసి వస్తా, వచ్చేసరికి క్లీన్గా ఉండాలి. ఓ పర్వాలేదు, చాలా ఫాస్ట్గా బాగానే క్లీన్ చేసావు. ఏయ్, అది నా షర్ట్లా ఉంది, అక్కడ పడేసిందేంటి? మీ షర్టే, దాంతోనే క్లీన్ చేసాం. నా షర్ట్తో క్లీన్ చేస్తావా? బుద్ధుందా నీకు? మీరే కదండి స్నానం చేసి వచ్చేసరికి శుభ్రం చేయాలి అన్నారు. కిందకు వెళ్లి తడిగుడ్డ తెచ్చేంత సమయం లేదు, అందుకే మీ పాత షర్ట్ ఉంటే దాంతో తుడిచేశాను. ఇది పాత షర్ట్ కాదు, నా ఫేవరెట్ షర్ట్. దాన్నే పాడు చేసావా? నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా? కావాలని చేసావు కదా. మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తున్నాను. ఏమన్నంటే ఇదొకటంటో. మాట్లాడవేంటి? అమ్మో, మీరు మాట్లాడితే మధ్యలో మాట్లాడమే. మీకిష్టం లేని పని చేశానని ఇప్పటికే నేల మీద పడుకోబెడుతున్నారు. మీ మాటకెదురు చెప్తే బయట పడుకోబెడతారేమో. అందుకే ఏమైనా అనుకోండి, మీరేం చెప్తే అదే చేస్తాను. ఇది నిజంగానే అమాయకురాలా, లేక అమాయకురాల్లో నటించి నన్ను ఎదవం చేస్తుందా? ఇడియట్. ఏంట్రా దారికి అడ్డుగా వస్తువులు పెట్టావు? అమ్మా తప్పు అయిపోయింది, క్షమించండి. ఇంకెప్పుడు పెట్టను. నా కాలికి ఏమైనా దెబ్బ తగిలితే నిన్ను. అమ్మా అమ్మా అమ్మా. ఊర్మిళ, ఏం చేశాడని తను మీ చేయి చేసుకున్నావు? పనివాడిని కొట్టినందుకు కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలా అత్తయ్య? పనివాడు కూడా మనిషే, అది గుర్తుపెట్టుకో. అయ్యో, రక్తం కారిపోతుంది. కూర్చోండి. అయ్యో వద్దమ్మా, మీరు కూర్చునే చోట. అయ్యో పర్వాలేదు, కూర్చోండి. వద్దమ్మా కూర్చోండి. వద్దమ్మా. అమ్మా.
చిన్న దెబ్బే, భయపడకండి. తగ్గిపోతుంది. దండాలమ్మా, ఉంటాను. చూడు, అదే నీకు వైదేహికి ఉన్న తేడా. నీ వల్ల గాయమైన తనకి తిరిగి నువ్వు చెంపదెబ్బ కొడితే వైదేహి కట్టుకట్టింది. కడతారులేండి. ఎందుకంటే ఎక్కడి నుంచొచ్చే మనుషులకి అక్కడి నుంచొచ్చే మనుషులే నచ్చుతారు కదా. ఊర్మిళ, వైదేహి గురించి ఇలా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? లేకపోతే ఏంటి? ఈవిడేమో మదర్ తెరీసా లాగా సేవలు చేయడం, మీరేమో ఈవిడతో పోల్చేయడం, నన్ను అనడం. అందరికీ లోకువైపోయాను. నువ్వు మంచి పనులు చేయి, నిన్ను అందరూ మదర్ తెరీసా లాగా చూస్తారు. అవసరమే లేదు. నాకు మీ ఎవ్వరి సర్టిఫికెట్లు అవసరం లేదు. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. మారాల్సింది మీరే. తప్పు నువ్వు చేసి మమ్మల్ని మారమంటున్నావా? లేకపోతే ఏంటి? రాస్కెల్ వాడు ఎవరొస్తున్నారో కూడా చూడకుండా దారికి సామాన్లు అడ్డంగా పెడితే బయటి గెంటేయకుండా ఇంటి కోడల్ని వాడి ముందు తిడుతున్నారే. ముందు మీరు మారాలి. తప్పే. పని చేసేవాళ్ళు వాళ్ళకి అనుకూలంగా చేస్తారు. పని పాట లేకుండా తిరిగేవాళ్లే కింద మీద చూసుకొని నడవాలి. తప్పు నువ్వు చేసి అతన్ని కొట్టి తిరిగి కేకలేస్తున్నావేంటి? నేల మీద అడుగులు వేయలేని వాళ్ళు కూడా ఎలా నడవాలో సలహా ఇస్తున్నారన్నమాట. ఊర్మిళ, పని వాళ్ళకెలాగో విలువివ్వవు, భర్త కూడా విలువివ్వాలని తెలీదా? ఒక పనివాడి ముందు ఆయన భార్యని తక్కువ చేసి మాట్లాడొచ్చు. ఇంట్లో వాళ్ల ముందు నేనొక మాట అనకూడదు కదా. అయినా ఇలాంటి మనిషికి భార్యగా ఉండి నేను భరిస్తున్నప్పుడు నన్ను మీరు భరించడంలో తప్పే లేదు. కాబట్టి నేనిలాగే ఉంటాను. ఊరికే పాఠాలు చెప్పడం మానేయండి. నువ్వు ఇంట్లో అడుగు పెట్టడానికి ముందు వరకు నన్నెవ్వరూ ఒక్క మాట అన్నది కూడా లేదు. నువ్వొచ్చాకే నీతో పోలిక మొదలైంది. దీనంతటికీ కారణం నువ్వే. మనకి మంచిగా ఉండడం చేతకాక పక్కవాళ్ల మీద పడి ఏడవడం అంటే ఇదే. నువ్వు దాని మాటలేం పట్టించుకోవద్దమ్మా. అక్క సంగతి తెలిసిందే కదా బామ్మగారు. నేనేం పట్టించుకోను. కానీ మిమ్మల్ని బావగారిని అంటుంటేనే బాధగా ఉంది. ఒకసారి మాట పడితే బాధగా ఉంటుంది. అదే రోజు పడితే అలవాటైపోతుంది. నాకు అలాగే అలవాటైపోయింది. నా మీద జాలి పడొద్దు, నా కోసం బాధపడద్దు. అది నా కొడుకు పరిస్థితి. దేవుడొక చోట లోపం పెడితే ఇంకొక చోట ఉపశమనం కలిగిస్తాడంటారు. వాడికి అది కూడా లేకుండా పోయింది. Hello. I'll just call you back, okay? అయ్యో, ఎక్కిలేస్తున్నాయి.
మంచినీళ్ళు తెస్తానుండండి. తాగండి. అమ్మయ్యా, తగ్గిపోయాయి. అదేంటండి మళ్ళీ వస్తున్నాయి? నాకేం తెలుసు, ఏమో. ఇంకొంచెం నీళ్లు తాగండి. ఇప్పుడు తగ్గిపోతాయిలేండి. అయ్యో, మళ్ళీ వచ్చేస్తున్నాయి. ఇంకొంచెం తాగండి. ఇంకెన్ని తాగాలి? పొట్ట ఉబ్బిపోయేలా ఉంది. బాగా ఎక్కువగా వస్తున్నాయండి. ఇప్పుడెలా? నాకే తెలుసు. అయ్యో, మీరు అలా చిరాకు పడకండి. ఇంకా ఎక్కువ అవుతాయి. ప్రశాంతంగా ఉండండి. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తే నేను ప్రశాంతంగా ఉంటాను. అది కాదండి. ఏది కా నువ్వు ఇక్కడే ఉండి వెక్కిళ్ళు తగ్గిస్తావా? చెప్పు, తగ్గిస్తావా? తగ్గిస్తావా అంటే తగ్గించొచ్చు, కానీ కానీ ఏంటి? కానీ తగ్గిస్తావు కదా? ఎలా తగ్గిస్తావు? నీ మాయలు మంత్రాలు మనుషుల దగ్గరే కానీ ఎక్కడి దగ్గర కాదు. ఏదో పెద్ద డాక్టర్ లాగా తగ్గించొచ్చట. తగ్గించొచ్చు. తగ్గిస్తాను, కానీ మరి నేనేం చేసినా కాదనకూడదు. ముందు తగ్గించి చెప్తా. అయితే ఏమైనా చేయొచ్చు కదా? కబుర్లాపి చేతనైతే చెయ్యి. చేస్తున్నా. చేయమంటున్నా కదా. ఏయ్, వెక్కిళ్ళు తగ్గిస్తానని చెప్పి ముద్దు పెడతావా? మనిషి కనిపిస్తే మీద పడిపోవడమేనా? ముద్దు పెట్టేయడమేనా? మన మొదటి రాత్రి గదిలో చేసుకున్న అగ్రిమెంట్ ఏంటి? బయట భార్యాభర్తలం గాని గదిలో కాదు అని చెప్పాను కదా. అప్పుడు హద్దులో ఉండాలి కదా. ఎందుకు గీత దాటావు? అడుగుతున్నాను కదా, మాట్లాడవేంటి? ముద్దెందుకు పెట్టావు? వెక్కిళ్ళు ఆగిపోయాయి. వెక్కిళ్ళు ఆగిపోయాయి. ఆగిపోయాయి. అందుకే ముద్దు పెట్టాను. మామూలుగా వెక్కిళ్ళొచ్చేటప్పుడు మనం ఊహించిన సంఘటన ఏదైనా జరిగి సంభ్రమాశ్చర్యానికి లోనైతే వెక్కిళ్ళు ఆగిపోతాయంట. ఇలా సంభ్రమాశ్చర్యానికి గురి చేయటానికి చాలా మంది చెంప మీద లాగి పెట్టి కొడతారు. కానీ మీరు నా భర్త, అలా కొట్టలేను కదా. అందుకే ముద్దిచ్చా. ఎలా ఉంది? ఏంటి? అదే వెక్కిళ్ళు తగ్గాయి కదా, ఎలా ఉంది అని అడుగుతున్నా. ఎవని? ఏంటి? మళ్ళీ వెక్కిళ్ళొస్తే చెప్పండి. మళ్ళీ నాకు ఎక్కిళ్ళు రావు. వచ్చినా చెప్పను.